ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను ముందుగా మాతో పంచుకోండి. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వివాహేతర సంబంధాలు తప్పే. చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఉపయోగించుకొని, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా కొన్ని రకాల రైట్స్ని ఉపయోగించుకొని కొంతమంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సో ఎలా చూడాలి? మరోవైపు గ్రామస్తులే వారిద్దరిని పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఇలా చేయడం సమంజసమేనా? చట్టపరంగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టం ఒకటి చెప్తుంది, అక్కడ గ్రామస్తులు అవలంబించినటువంటి తీరు మరొక రకంగా ఉంది. ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళ ప్రాణాలు పోయే వరకు దారితీస్తాయి. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నల్గొండ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఒక వివాహేతర సంబంధానికి సంబంధించిన వార్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి జంటను దేహశుద్ధి చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్తంభానికి కట్టేసి చితకబాదారు స్థానికులు. అడవిదేవులపల్లి మండలం మొలకచెర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహితతో రమేష్ అనే యువకుడికి అక్రమ సంబంధం ఉంది. గ్రామ పెద్దలు తప్పని ఎన్నిసార్లు చెప్పినా వివాహిత కానీ ఆ యువకుడు కానీ వినలేదు. ఈ నేపథ్యంలో శనివారం గ్రామస్తుల సమక్షంలో దేహశుద్ధి చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. వారిని స్తంభానికి కట్టేసి, ఒక పోల్కి కట్టేసి గ్రామస్తులందరూ వాళ్ళ మీద కొడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, చెప్పులతో దాడి చేస్తున్నారు, రాళ్లు వేస్తున్నారు. అత్యంత హేయంగా వారి పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు అదంతా అయిపోయిన తర్వాత ఆ మహిళ స్పృహ తప్పి పడిపోవడాన్ని మనం చూస్తున్నాం. ఏదైనా కొంచెం శృతి మించి ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? కొంచెం తీవ్రమైనటువంటి దాడి జరిగితే తెలిసో తెలియకో ఏంటి పరిస్థితి? ఒకవేళ ఈ అవమానాన్ని భరించలేక వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఆ కుటుంబ సభ్యులు చూసుకోవాల్సిన విషయంలో అసలు ఊరంతా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అది పెద్ద ఊరి సమస్యగా ఎందుకు చేస్తున్నారు? బ్రతికుండగానే మానసికంగా వాళ్ళని ఎందుకు అంత దారుణంగా చంపుతున్నారు? చేసింది ఒకవేళ తప్పే అయితే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. చట్టాలు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నారు కదా, కోర్టులు ఉన్నాయి కదా, లాయర్స్ ఉన్నారు కదా. అన్నిటికీ మించి వాళ్ళ కుటుంబ సమస్య కదా. అది ఒక ఊరి సమస్యగా మార్చి ఊరందరి ముందు ఆ రకంగా ఒక స్తంభాన్ని కట్టేసి అంత హీనంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ పట్ల? ఏం మానవత్వం ఇది? ఏ యుగంలో బతుకుతున్నాం మనం? ఇంకా ఖచ్చితంగా ఇది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. మానవత్వం కాదు ఇది. ఖచ్చితంగా వెతుక్కుంటూ పోతే కొన్ని విషయాలు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం సమంజసం కాకపోయినప్పటికీ కూడా ఒకరెవరైనా తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ ఊరు మొత్తం ఇక ఎవరు ఆ ఊరిలో ఎవరు ఎప్పుడు ఏ తప్పులు చేయలేదని, వాళ్ళందరూ మానవాతీతులని, చాలా గొప్ప మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ఇంత హేయంగా, ఇంత మూర్ఖంగా వ్యవహరించడం సమంజసమేనా? తగలరాని దెబ్బలు ఏమైనా తగిలి వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు సమాధానం చెప్తారు? ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, ఆ మహిళ మనిషే కదా. ఒకసారి అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం, పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. చూస్తున్న వాళ్ళలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఒకసారి ముందుగా మా ప్రతినిధి శిల్పాతో నేను మాట్లాడతాను. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పుడు ఒకసారి ఎవరి ఒపీనియన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. కామెంట్స్ చదువుతాను నేను.
మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను. శిల్ప, డీటెయిల్స్ ఏంటి? ఇంత దారుణంగా వ్యవహరించారు ఆ గ్రామస్తులందరూ కూడా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం జరిగింది అసలు అక్కడ? రైట్, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలోని ఒక ఏదైతే ములకచెల్ల గ్రామానికి చెందినటువంటి వివాహితతో రమేష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ వ్యవహారం అంతా కూడా ఒకవైపు ఆ గ్రామ సభ్యులందరూ కూడా గమనిస్తున్నారు. చాలాసార్లు వాళ్ళ పేరు మార్చుకోవాలంటూ కూడా అనేక సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వాళ్ళ మారలేదు, మా ఇష్టం మేము ఉంటామంటూ కూడా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇద్దరు తీరు మారకపోవడంతో వాళ్ళిద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అనంతరం అక్కడ ఉన్నటువంటి స్తంభానికి కట్టేసి చితకబాదారు. జనరల్గా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, ఆ విధంగా జరగాలి. కానీ ఒకవైపు ఎలాంటి సంబంధం లేకుండా ఒకవైపు గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యి ఆ ఇద్దరి పైన, ఒకవైపు ఇప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి జంట పైన ఇద్దరి పైన కూడా అత్యంత దారుణంగా వాళ్ళు చిసుక బాధేశారు. ఒకవైపు వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు చేసింది కూడా తప్పే కదా అంటూ కూడా ఒకవైపు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బంది కావచ్చు, ఏదైనా ఉన్నా కూడా వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. కానీ వీళ్ళు గ్రామస్తులు ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఒకవైపు ఏదైనా వాళ్ళ ఇష్టంతో చేసుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది. శనివారం ఈ ఎంటైర్ ఇష్యూ మొత్తం కూడా శనివారం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా దేహశుద్ధి జరిగింది. ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన ఆ విధంగా దేహశుద్ధి చేయడంతో ఎవరు కూడా ప్రస్తుతం తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఆమె నిజంగానే తప్పు చేసింది, ఒకవేళ తప్పు చేస్తే కనుక అటు పోలీసులను చెప్పాలి, కంప్లైంట్ ఇప్పించాలి. కానీ ఈ విధంగా దేహశుద్ధి చేయడం ఏంటంటే కూడా ఈ మధ్య కాలంలో ఒకవైపు అక్రమ సంబంధాలు అనేవి పెరుగుతున్నాయి. ప్రియుడి మోజులో పడి అటు భర్తను చంపడి వీటన్నిటిని కూడా చూస్తుంటాం. కానీ ఇది మాత్రం వివాహేతర సంబంధం పెట్టుకున్నదంటే అటు గ్రామ సభ్యులు ఎవరైతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆగ్రహానికి కూడా ఈ పని చేయడం, దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా ఆ స్పాట్కి చేరుకున్నారు. స్పాట్కి చేరుకొని మొత్తం కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుండి ఈ నడుస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి వివాహేతర బంధం కావచ్చు, వీటిని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేసి ప్రస్తుతం అమ్మాయిని మాత్రం కూడా ఒక కస్తూర్బాకు కూడా తరలించినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒకవైపు గ్రామ పెద్దలు ఇది తప్పని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం వినలేదు. దీని కారణంగా ఇది చేసినట్టు కూడా అటు గ్రామ పెద్దలు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అటు గ్రామ పెద్దలతో పాటు ఇప్పుడు ఎవరైతే జంట ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాగ్మూలం కూడా గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా వాగ్మూలం తీసుకొని మొత్తం కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. నేను ఒకసారి చాలామంది ఈ అంశానికి సంబంధించి స్పందిస్తున్నారు. ఏది మంచి ఏది చెడు అనే దానికి సంబంధించి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా ముందుగా ఒక్క విషయం మీకు గుర్తు చేయాలి, చట్టం ఏం చెబుతోంది అనేది గుర్తు చేయాలి. మనం రాజ్యాంగం పరిధిలో ఉన్నాం, సమాజం ఉంది మనకి. చట్టం ఏం చెబుతోంది? ఒకవేళ నీ భార్య తప్పు చేసిందని నువ్వు భావిస్తే, నీ భార్య ఒక అనైతిక సంబంధంలోకి గనక ఉంటే క్రిమినల్ అఫెన్స్ కాదది అని చెప్తోంది చట్టం. అది క్రిమినల్ అఫెన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆవిడ్ని కొట్టే హక్కు కానీ దాడి చేసే హక్కు కానీ ఇంకే రకమైనటువంటి హక్కులు ఉండవు. నిజంగా అది తప్పని నువ్వు భావించి, నీకు అన్యాయం జరిగిందని నువ్వు భావిస్తే హస్బెండ్ డివోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళ్ళొచ్చు, నాకు డివోర్స్ కావాలి, నా భార్యతో నేను కలిసి ఉండలేను అని కోర్టుకు వెళ్ళొచ్చు. ఇది చట్టం చెప్తోంది. కోర్టు తీర్పులు అలాగే ఉన్నాయి. సాటి మనిషిని ఇంత దారుణంగా పబ్లిక్గా అలా కట్టేసి కొట్టి హింసించి ఏమి నిరూపించుకోవాలని ఆ గ్రామస్తులు? మానవత్వమేనాది? దైవులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్న దైవదూతల, మానవాతీతుల, అసలు కల్మషం లేని వాళ్ళ? మనుషులే కదా, సాధారణ మనుషులే కదా. ఒకవేళ వీళ్ళు తప్పు చేశారని మీరు అనుకుంటే, ఒక కుటుంబానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లాయర్స్ ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి కదా. మనమేమి రాతి యుగంలో బ్రతకడం లేదు కదా, అడవుల్లో బ్రతకడం లేదు కదా. మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు.
ఇంకా ఖచ్చితంగా మాట్లాడాలంటే అసలు ఈ కేసులో ముందు ఆ గ్రామస్తుల మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఘటనలో వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అనేది నేను మాట్లాడడం లేదు, కానీ దానికి మీరు శిక్ష విధించిన పద్ధతి తప్పు. ఖచ్చితంగా క్షమించరాంది, అసలు చాలా కనీసం తప్పు అది. ఇంకెవరూ కూడా అలాంటివి చేయకూడదు. వ్యూవర్స్, మీ ఒపీనియన్స్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఏది తప్పు ఏది రైట్ అనేది మనం మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం, ఒక ఊరికి సంబంధించిందో దేశానికి సంబంధించిందో కాదు. ఆ కుటుంబంలో మనుషులు ఉన్నారు, ఆ కుటుంబంలో పెద్దలు ఉంటారు, హస్బెండ్ వైఫ్, వాళ్ళు మేజర్సే, తప్పు రైట్ తెలుసుకోలేని వాళ్ళు కాదు. నిజంగా తన భార్యతో తను కంఫర్టబుల్గా లేకపోతే, ఇలాంటి విషయాల్లో ఒక భర్త హర్ట్ అయితే ఇట్స్ నాట్ ఏ క్రిమినల్ యాక్ట్. ఖచ్చితంగా డివోర్స్ తీసుకునే హక్కు ఉంటుంది భర్తకి. అంతే తప్పితే ఇలా దాడులు చేయడానికో, మూకుమ్మడిగా ఊరంతా కలిసి వాళ్ళని అలా శిక్షించడానికో ఏం మానవత్వం అవుతుంది? అది తగలరాని చోట్ల దెబ్బలు తగిలి ఎంతమంది మరణించారు ఇలాంటి దాడుల వల్ల? ఒక మనిషి ప్రాణాలు తీసే హక్కు, లేదంటే ఇలా మానసికంగా చంపేసే హక్కు ఎవరిచ్చారు? అసలు ఆ ఊర్లో వాళ్ళందరికీ ఏం అవసరం ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం? కేవలం భర్తకి భార్యకి సంబంధించిన విషయం